ఒకప్పుడు రాయలసీమ అంటే పోరాటాలకి కంచుకోట. కానీ ఇప్పుడు రాయలసీమని రాళ్లసీమ అని పిలుస్తున్నారు. రాయలసీమ నేలలో దాగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపద గురించి చాలామందికి తెలియదు. అలాంటి ఆధ్యాత్మిక రహస్యాలలో ఒకటి అన్నమయ్య జిల్లా రాయచూటి సమీపంలో ఉండేటువంటి శ్రీ భైరవ స్వామి ఆలయం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు ఒక్క విషయం అయితే చెబుతాడు, ఇది కేవలం గుడి మాత్రమే కాదు, మనసుకి ప్రశాంతత ఇచ్చేటువంటి దైవిక స్థలం అని. అలాంటి ఆధ్యాత్మిక రహస్యాలలో ఒకటి అన్నమయ్య జిల్లా రాయచూటి సమీపంలో ఉండేటువంటి శ్రీ భైరవ స్వామి ఆలయం. రాయచూటి పేరు చెప్పగానే చాలా మందికి గుర్తొచ్చేది దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి యొక్క ఆలయం. 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ క్షేత్రం మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల యొక్క భక్తులను కూడా ఆకర్షిస్తూ వస్తోంది. అయితే రాయచూటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న భైరవ క్షేత్రాలు కూడా స్థానిక ప్రజల జీవితాల్లో ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఎండపల్లి భైరవ స్వామి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ భారీ రాజగోపురాలు ఉండకపోవచ్చు, వేలాది మంది భక్తులతో నిండి రద్దీ ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నది ఒక ప్రశాంతత. తరతరాలుగా గ్రామస్తులు విశ్వసిస్తూ వస్తున్నటువంటి దైవశక్తి. భైరవుడు ఎండపల్లెకి క్షేత్రపాలకుడుగా ఉన్నాడు అని అక్కడ ఉండేటువంటి ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. మనకు తెలిసిన హిందూ పురాణాల్లో భైరవుడు అంటే శివుని ఉగ్ర రూపం. పురాణ కథనం ప్రకారం సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకు అహంకారం పెరిగినప్పుడు శివుడు భైరవ రూపాన్ని ధరించి ఆ అహంకారాన్ని నశింపచేశాడు అని చెబుతూ ఉంటారు. అందుకే భైరవుడు ధర్మ రక్షకుడు, అధర్మ శిక్షకుడు, ఒక క్షేత్ర పాలకుడు. అందుకే మన దేశంలో ఉండేటువంటి అనేక క్షేత్రాలలో ప్రధాన ఆలయానికి కాపలాదారుడిగా భైరవునికి ప్రత్యేక స్థానం అయితే ఉంది. ఇంకా మన రాయలసీమ ప్రాంతంలో అయితే భైరవ స్వామి పట్ల భక్తి మరింత ప్రత్యేకమని చెప్పవచ్చు. గ్రామ సరిహద్దుల్లో కొండల మధ్య భైరవుని ఆలయాలు కనిపించడం యాదృచ్ఛికమైతే కాదు, ఎందుకంటే అవి గ్రామ సంరక్షణకు ప్రతీకలు అని ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఇంకా పురాణాల ప్రకారంగా చూస్తే ఒకప్పుడు గ్రామాన్ని బాధించినటువంటి సమస్యలు, పంటలపై వచ్చినటువంటి నష్టాలు, అనారోగ్య పరిస్థితులు భైరవ స్వామి ఆశీస్సులతో ఇవన్నీ తొలగిపోయాయని అక్కడ ఉండేటువంటి గ్రామస్తులు నమ్ముతూ ఉంటారు. ఇలాంటి విశ్వాసాలే ఈ ఆలయాన్ని గ్రామ హృదయాల్లో నిలబెట్టాయి. ఇక్కడ భక్తులు కోరుకునేది సంపద మాత్రమే కాదు, రక్షణ, మనశ్శాంతి, ధైర్యం. అదే భైరవుని ఆరాధన వెనక ఉన్నటువంటి అసలైన భావం. ఇక్కడ పెద్ద పెద్ద గోపురాలు, భారీ ఉత్సవాలు, వేలాది మంది జన సందోహం ఇవన్నీ లేకపోయినా ఒక చిన్న గ్రామంలో భక్తుల విశ్వాసాన్ని కాపాడుతూ తరతరాలుగా నిలిచినటువంటి దైవశక్తియే ఎండపల్లి భైరవ స్వామి. కొన్ని క్షేత్రాలు మన కళ్ళను ఆకట్టుకుంటాయి, కొన్ని క్షేత్రాలు మన హృదయాన్ని తాకుతూ ఉంటాయి. అలాగే ఎండపల్లి భైరవ స్వామి ఆలయం మాత్రం మన ఆత్మను తాకే ఒక అనుభూతి అని చెప్పవచ్చు. మీరు కూడా ఎప్పుడైనా రాయచూటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రశాంతమైనటువంటి భైరవ క్షేత్రాన్ని తప్పకుండా సందర్శించండి. భైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ అందరికీ లభించాలి. ఓం కాలభైరవాయ నమః.
గురించి నాకు తెలిసినటువంటి విషయాల్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఇంకా నాకు తెలియనటువంటి విషయాల్ని మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతిరోజు మీ ముందుకి మంచి మంచి విషయాల్ని తీసుకొని రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశారు కదా? డన్.